ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అస్మిత, మా రామ మంచిది కావచ్చు, కానీ నేను కాదు. నాకు ఈ నిజం ఆలస్యంగా తెలియడం వల్ల నీకిన్ని రోజులు ఆటలు సాగాయి. ఇంకా ఆపే. నీకొకే ఒక్క అవకాశం ఇస్తున్నా. నువ్వు చేసిన తప్పు రామలక్ష్మి దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడుగు. కాదని నువ్వు రామకి శౌర్యకి ఇంకా దూరం పెంచాలని చూస్తే అలాగే నీకొక విషయం గుర్తు చేయాలి అస్మిత. రామ ప్రేమ గొప్పది, పవిత్రమైనది. కాబట్టి శ్రీనుతో తన పెళ్లి ఆగిపోయింది. శౌర్య ప్రాణం మీదకొచ్చినప్పుడు ఆపరేషన్ కోసం బ్లడ్ తనే ఇచ్చి కాపాడుకుంది. అండ్ ఇప్పుడు కూడా కోమాలోకి వెళ్లాల్సిన శౌర్య సార్ని తన స్పర్శతో, తన పిలుపుతో స్పృహలోకి తీసుకొచ్చింది. దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది? నువ్వు కక్షగట్టి వాళ్ళని దూరం చేస్తున్నా కాలం వాళ్ళని కలపడానికి ప్రయత్నిస్తుంది. నీ కర్మ కాలేదాకా తెచ్చుకోక అస్మిత. ఇప్పటికైనా వాళ్ళని కలిపి నీ పాపాన్ని కడిగే. ఏంటి, నా పిలుపు మెడిసిన్లో పనిచేసిందా? ఈ మాత్రం దానికి మీరు మెడిసిన్ ఎందుకు చేశారు? తను స్పృహలోకి రాగానే నన్ను కలవరిస్తున్నారంట. మీరేమో డాక్టర్ అయ్యుండి ట్రీట్మెంట్ చేయకుండా నన్ను పిలవమన్నారంట. ఈసారేమో నేనొచ్చి సార్ అనగానే కీ ఇచ్చిన బొమ్మ కీస్తే కదిలినట్టు కళ్ళు తెరిచారంట. శౌర్య, రామలక్ష్మి అలా మాట్లాడినందుకు బాధపడుతున్నావా? రామలక్ష్మి నాకు కావాలి నాన్న. రామలక్ష్మి లేకపోతే నేను బతకలేను. ఇదెక్కడి గొడవరా? ఇప్పుడే దేవుడి దయ వల్ల బ్రతికి బయటపడ్డావనుకుంటే అప్పుడే బ్రతకలేనని అశుభం మాటలేంట్రా? నేను బతికి బయటపడింది దేవుడి దయ వల్ల కాదమ్మా. నా రామలక్ష్మి ఇక్కడికి రావడం వల్ల. అలా అని నువ్వు నమ్మొచ్చురా, కానీ నిజం చెప్పాలి అంటే ఆ అస్మిత నిన్ను బ్రతికించుకోవడానికి లక్షలు పోసింది. ముంబై నుండి స్పెషలిస్ట్ డాక్టర్స్ ని పిలిపించి నీకు ఆపరేషన్ చేయించింది. నన్ను అడిగితే నిన్ను కాదని పోతున్న రామలక్ష్మి కన్నా నిన్ను కావాలని కోరుకుంటున్న ఈ అస్మితనే నువ్వు పెళ్లి చేసుకుంటే బావుంటుంది. ఏమంటావ్? ఆంటీ, రామ్మా రా. నీకు 100 కోట్లే కాదు, 100 ఏళ్లు కూడాను. ఇప్పుడే నీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నావు. థ్యాంక్ గాడ్ మా శౌర్య సార్ని స్పృహలోకి తీసుకొచ్చారు. సార్, మీరు స్పృహలోకి రావాలని ఎంత కష్టపడ్డానో తెలుసా? ఎంత ఎదురు చూశానో తెలుసా? ఇక్కడే కూర్చొని వెయిట్ చేశాను సార్. అంత కష్టపడి ఎదురు చూసినప్పుడు మీరు స్పృహలోకి రాలేదు. ఆ రామలక్ష్మి వచ్చినప్పుడు మాత్రం స్పృహలోకి వచ్చారు. నా క్రెడిట్ అంతా తానే కొట్టుకెళ్ళిపోయింది. దీనంతటికి కారణం మా నాన్న శౌర్య సార్. నేను మీ దగ్గర నుంచి అలా బయటికి వెళ్లేసరికి ఒక 2 రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు. మా నాన్న చేయించారంట. నన్ను అమెరికా పంపించాలని చాలా ట్రై చేశారు. అక్కడి నుంచి తప్పించుకొని నేను వచ్చేసాను. మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలను? అస్మిత, నీకు చాలా సార్లు చాలా రకాలుగా చెప్పి చూశాను. ఇప్పుడు చివరిగా నీకు చేతులెత్తి దండం పెట్టి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. అలా
అంటారేంటి శౌర్య సార్? నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో. అస్మిత, కాదు కాదు, నీది ప్రేమే కాదు. ప్రేమంటే ఒకరిపై ఒకరికి కలిగే ఇష్టం. ఒకరికి మాత్రమే కలిగితే అది ప్రేమ అవ్వదు అస్మిత. ప్రేమంటే ఇష్టపూర్వకంగా ఒకరి మనసు మరొకరికి ఇచ్చి పుచ్చుకునే పవిత్ర బంధం. ఒక్కరే మనసు పడితే అది ప్రేమ అవ్వదు. నువ్వు మా ప్రేమని విడదీసి పాపం మూడగట్టుకోగలవేమో గాని ప్రేమని కూడగట్టుకోలేవు అస్మిత. నువ్వు మా మధ్య క్రియేట్ చేసిన అబద్ధం రామలక్ష్మి నిజమని నమ్మింది. మా ప్రేమ చిక్కుల్లో పడింది. మా పెళ్ళి ఆగింది. చాలా నరకం అనుభవించాను అస్మిత. కానీ ఇప్పుడు చావు దాకా వెళ్ళి బయటపడ్డ నా పరిస్థితిని కూడా నటనే అనుకుంటుంది. నాటకం అని నమ్ముతుంది. బికాస్ ఆఫ్ యూ. నీ వల్ల ఇది భరించలేకపోతున్నాను అస్మిత. నాకు రామలక్ష్మి కావాలి అస్మిత. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో. ప్లీజ్ దయచేసి వెళ్ళిపో. లేదు సార్, మిమ్మల్ని వదిలేది లేదు. మీరెన్నైనా చెప్పండి, ఏమైనా అనండి. మీరు నా మొగుడని నేను ఫిక్స్ అయిపోయానంతే. అస్మిత, సార్, మీకు రామలక్ష్మి అంటే ఎంత ప్రేమో నాకు మీరంటే అంతకు మించి ప్రేమ సార్. రామలక్ష్మి లేకపోతే మీరు ఉండగలరేమో, మీరు లేకపోతే నేను ఉండలేను సార్. మీరు ఒకటి గమనించండి, ఆ రామలక్ష్మి మిమ్మల్ని వదులుకోవాలని చూసింది, వదిలేసింది. కానీ నేను మీకోసం అన్ని వదులుకొని ఆఖరికి అమ్మ నాన్నను కూడా వదిలేసుకుని వచ్చాను సార్. మీరంటే నాకు పిచ్చి ప్రేమ సార్. మీకోసం చచ్చిపోతాను సార్. కానీ మిమ్మల్ని మాత్రం వదులుకోను సార్. మిమ్మల్ని నా నుంచి ఎవరన్నా విడదీయాలని చూస్తే వాళ్ళని చంపేస్తాను. ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ సో మచ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.